హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు క్యూ కడుతున్నారు జనాలు. దీంతో పతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకి పెరిగాయి వాహనాల రద్దీ. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న వాహనాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. టోల్ ప్లాజా దగ్గర 10 గేట్లను తెరిచారు జీఎంఆర్ సిబ్బంది. అయితే నిత్యం ఏపీకి వెళ్తున్న 60,000కు పైగా వాహనాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే వాహనాలు తొందరగా వెళ్లేందుకు హ్యాండ్ లీడర్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు మొత్తం. పట్నం పల్లెబాట పట్టింది. గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పల్లెలకు పయనమవుతున్నారు జనం. దీంతో నిర్వహించేందుకు పల్లెలకు పయనమవుతున్నారు. అయితే దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ ఉదయం నుంచి పతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగింది. టోల్ ప్లాజా దగ్గర మొత్తం 16 టోల్ బూతులుండగా ఉదయం నుంచి 10 గేట్లను తెరిచారు టోల్ ప్లాజా సిబ్బంది. ఫాస్టాగ్ దగ్గర ఏదైనా ఇబ్బందులు జరిగితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. అయితే నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి 38,000 వాహనాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైందని టోల్ ప్లాజా సిబ్బంది చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ, కర్నూలు మీదుగా ఏపీకి భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్, ఎల్బీ నగర్, అరాంఘర్ తో పాటు నగర శివార్లలోని పలు బస్టాప్ల నుంచి ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిటకిటలాడిపోతున్నాయి. విజయవాడ వెళ్లే పతంగి టోల్ గేట్ దగ్గర, కర్నూలు వైపు వెళ్లే షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. అయితే అంతా హ్యాపీ అంటున్నారు ప్రయాణికులు. కొంచెం తక్కువ ఉన్నాయి బస్సులు, ఇబ్బంది అవుతుంది జర్నీ చేయడానికి. వెయిట్ చేయబట్టి ఒక ½ an hour దాటింది. చాలా కష్టంగా ఉంది. అసలు బస్సెస్ కూడా దొరకట్లేవు. బుక్ చేసుకుందామన్నా కూడా అసలు లేవు బస్సెస్ కూడా. బాగా రష్ ఉంది అనుకో, సీట్స్ ఏం దొరకట్లేవు. అసలు పల్లె వెలుగు బస్సులో ఏం సీట్స్ దొరకలేవు. అన్ని సూపర్ లగ్జరీ బస్సులు అవే ఉన్నాయి. డీలక్స్ బస్సెసే ఉంటున్నాయి, నార్మల్ బస్సెస్ ఉండట్లేదు. సో అందుకే ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. పిల్ల పాపలతో కలిసి సొంతూళ్లకు పండుగ నిర్వహించుకునేందుకు బయలుదేరారు నగరవాసులు. రద్దీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ, విశాఖపట్నానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. అటు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, సొంత వాహనాలకు తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.